శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. నిన్నటి దినంలో క్రిస్మస్ యొక్క పండుగను చాలా చక్కగా ఆచరించి ఉన్నారని, అనేక మందికి మీరు ఒక గొప్ప మార్గదర్శులుగా మారే విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, పాపి అయినటువంటి ప్రతి మానవుడు పాప భారం కింద నలిగి కుమిలిపోతూ ఉన్నాడు. పాపము రకరకాలుగా మనపై భారాలను మోపుతుంది. అప్పుల భారము, జబ్బుల భారము, కుటుంబ భారము, పనుల భారములతో మనుషుడు చాలా వ్యసనకారుడవుతూ ఉన్నాడు. నీవు ఎటువంటి భారంతో కృంగిపోతూ ఉన్నావు? లోక పాపములను మోసుకుని పోచిన దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు నీ పాపములను మోసి నీకు విశ్రాంతి కలుగజేస్తే సిద్ధంగా ఉన్నాడు. నిత్యంగా అతడు మన పాపములను, మన రోగములను భరించాడు. మన వ్యసనములను కూడా ఆయన సహించి ఉన్నాడు. ప్రియులారా, నా యొద్దకు రండి అని యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నారు. అనేక మంది ఇంకా వారి యొక్క భారములను వారే మోస్తూ సాతాను కింద నలిగిపోతూ ఉన్నారు. సాతాను బహు క్రూరమైనటువంటి యజమాని. వాడి పాపాల కాడి బహుభారమైనటువంటిది. అయినప్పటికీ కూడా నీ ఉన్న పాటన యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే యేసయ్య నీ మీద ఉన్న భారం కాడిని తీసివేసి సులువుగా ఉన్నటువంటి ఆయన కాడిని, తేలికైనటువంటి ఆయన భారమును నీ మీద ఉంచి నిన్ను ప్రేమతో నడిపిస్తాడు. ప్రియులారా, అవును, అనేక మంది యేసయ్యను నమ్ముకుంటామని చెబుతూనే వారి సమస్యలను వారే తీర్చుకుందామని, వారి భారములను వారే మోసుకుందామని అనుకుంటూ ఉన్నారు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని కీర్తనకారుడు మాట్లాడుచున్నాడు. నీ పనుల భారము యెహోవా మీద ముంచుము, అప్పుడు నీ ఉద్దేశములను సఫలపరచునని సామెతల గ్రంథంలో చెప్పబడిన వాక్యం సెలవిస్తోంది. కాబట్టి నీవు ఎటువంటి భారంతో కుమిలిపోతూ ఉన్నా కూడా నీ బాధను, నీ కష్టమును ప్రార్థనతో, విశ్వాసముతో ప్రభువుకి చెప్పండి. ఆయన నీ దోషములను క్షమించి నీ సంకటంలో కుదుర్చువాడు. కాబట్టి ఇప్పుడే ఈ క్షణంలోనే దేవుని దగ్గరికి వద్దాం. ఆయన ఎన్నో సంవత్సరాలుగా నిన్ను నన్ను తను పిలుస్తూనే ఉన్నాడు. ఆయన కూడా లెక్క చేయకుండా ఉన్నావేమో. ఈరోజు దేవాది దేవుడు నిశ్చయముగా తన చేతులు చాచి చాపుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, తప్పకుండా ఆయన దగ్గరికి వెళ్దాం. ఈ లోకంలోని పాపి ఒక గాడిద వలె పాప భారాన్ని మోస్తూ ఉన్నాడు. అయితే వ్యక్తి యేసుక్రీస్తునకు వచ్చినప్పుడు లోకములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు యొద్ద తన భారాన్ని వదిలిపెట్టి ఆయన ఇచ్చే విశ్రాంతిని పొందుకుందాం. ఆయన యొద్ద విశ్రాంతి మనము పొందుకున్నప్పుడు ఆయన కాడి చాలా తేలికగా ఉంటుంది, ఎత్తుకుని వెళ్ళగలుగుతాం. ఆ సులువైన కాడి, ఆ భారము చాలా తేలికైనటువంటిది. కొన్ని సంవత్సరాలుగా ప్రభు నమ్మకమానని చెప్పి చాలామంది మీ పాప భారాలు నుండి విడుదల పొందుకోలేకపోతున్నారా? యేసయ్య ఇచ్చే విశ్రాంతిని సంపాదించుకోవాలనుకుంటూ ఉన్నావా? అట్లయితే మన యేసయ్య కాడిని, ఆయన సేవ భారాన్ని ఇప్పుడే అంగీకరిద్దాం. మన పాప భారం ఆయన మీద వేసి ఆత్మ భారం మోసుకుందాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. మహాపరిశుద్ధుడ, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజముగా మీరు పిలుస్తున్న ఈ పిలువకు మేము చెవియొగ్గి మీ యందు ఆనందించే భాగ్యాన్ని ఈ మాటలు వింటున్న వారందరికీ అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.